ధరద్వతి పరాఘో మనము పంచవటి తీరముల పర్ణశాల నిర్మించుకుని ఉండగా ఎవడో నికృష్టుడైన రావణుడు నీ వదిలేకు సీతను అపహరించుకొని పోయినాడన్నమాట ఏమి జటాయువు చేత అవునవును వింటివి. కానీ సుగ్రీవుని స్నేహము గావించుకొని తన అన్నయ్యైన వారిని సంహరించి సుగ్రీవునికి ఏమి కిష్కిందకు రాజు గావించితివి. కల్లత్తు చేయక రద్దు చేయక మీ మీ సైన్యము ఏమి నిశ్శబ్దముగా ఉండవలయను. అలాగే ఇదే ఇచ్చటే ఉంటుందా? అదిగో సుగ్రీవ రాజేంద్ర కూర్చున్నారు. అలాగనే మీ అన్నను ఏమి ఒక్క బాణము చేత వధించి నీకు రాజ్యము పట్టాభిషేకము గావించింది.